రాంబరధరం విష్ణుం దశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయచ్చర్వవిఘ్నోపశాంతయే. అమ్మవారితోనే పాచికలాడి శ్రీచక్రంలో అమ్మవారిని కూర్చోబెట్టిన ఘనుడు. ఈ కథ వినిపించిన కోటి జన్మల పుణ్యఫలం. మధుర మీనాక్షి అమ్మవారి ఆలయంలో శ్రీ ఆదిశంకరులు శ్రీచక్రం ప్రతిష్ఠించిన ఉదంతం. పంచశత శక్తిపీఠాల్లో మధుర మీనాక్షి ఆలయపీఠం ప్రముఖమైనది. మీనముల వంటి చక్కని విశాల నేత్రాలతో ఒకే ఒక మరకత శిలతో అమ్మవారి విగ్రహం చెక్కబడింది. ఆకుపచ్చ నీలం కలగలిపిన మరకత మణి శరీర కాంతి ఆ తల్లి యొక్క ప్రత్యేకత. మధురను పాలించే పాండ్యరాజులంతా ఆ తల్లిని ఆడపడుచుగా కులదేవతగా జగజ్జననిగా ఆరాధిస్తారు. దేవి భాగవత పురాణములో మణిద్వీప వర్ణనల ఆ ఆలయాన్ని పాండ్యరాజులు రూపొందించారు. అంతటి సౌందర్య రాశి చతుషష్ఠి కళానిలయమైన మీనాక్షి కూడా రాత్రివేళ తామస శక్తి స్వరూపిణిగా మారి ప్రాణిహింసకు పాల్పడుతుంది. ఆమెను శాంతింపచేయటానికి యావత్ భారతంలోని మూలల నుండి వేద పండితులను ఋత్విక్కులను పిలిపించి యజ్ఞాలు యాగాలు క్రతువులు పూజలు జపహోమాలు అన్నీ చేయించారు. వారు పూజలు చేస్తుండగా వారిని కబళించేసింది మీనాక్షి. పాండ్యరాజు నిస్సహాయంగా ఉండిపోయి తమ రాచరికపు కర్తవ్యంగా రాత్రివేళ నగరంలో నరసంచారం లేకుండా నిషేధాజ్ఞలు విధించారు. సంధ్యా సమయానికల్లా ప్రజలంతా తమ తమ పనులన్నీ పూర్తి చేసుకుని రాత్రి కాగానే ఎవరి గృహాల్లో వారు బందీలుగా మారిపోయారు. ఆపదొచ్చినా అపాయం వచ్చినా వారికి బయటకు వచ్చే వీలు లేదు. వచ్చారో నగర సంచారానికి బయలుదేరిన అమ్మవారి కోపాగ్నికి ఆహుతైపోవాల్సిందే. క్షేత్రపాలకుడు మీనాక్షి హృదయేశ్వరుడు అయిన సుందరేశ్వరుడు కూడా ఈ జరుగుతున్నది అంతా సాక్షిభూతునిలా చూస్తుండిపోయారు. తన దేవేరి యొక్క తామస ప్రవృత్తిని మాన్పించటానికి తన అంశతో ఒక అవతార పురుషుడు జన్మించాలి. అప్పటిదాకా మౌనం వహించి తీరాల్సిందే తప్ప మరేమీ చేయటానికి లేదని నిర్ణయించుకున్నారు భోళాశంకరుడు. తన శరీరంలోనే అర్ధభాగమైన ఈశ్వరిని అవమానపరిస్తే తనను తాను అవమానపరుచుకోవటమే అవుతుంది. బాహ్యంలోనికి ఆమెను చులకన చేసినట్లవుతుంది. ఎలా? కాలం విచిత్రమైనది. ఏ సమయంలో ఏ ప్రాణికి ఏ శిక్ష, ఏ పరీక్ష, ఏ దీక్ష, ఏ సమీక్ష ప్రసాదించాలో ఒక్క మహాకాలుడికే ఎరుక. ఎవరి వంతుకు ఏది వస్తే అది మంచైనా చెడైనా జయమైనా పరాజయమైనా అనుభవించి తీరాల్సిందే. ఆది శంకరాచార్యులు మధురలో అడుగుపెట్టే నాటికి పరిస్థితి అలా ఉంది. పాండ్యరాజు ఆదిశంకరులను అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికి తన అంతఃపురంలో సకల సేవలు చేశాడు. అద్భుత తేజస్సుతో వెలిగిపోతున్న యువ బ్రహ్మచారైన ఆది శంకరాచార్యులు నేను మధుర మీనాక్షి ఆలయంలో ఈ రాత్రికి ధ్యానం చేసుకుంటాను అని చెప్పాడు. ఆ మాటలు విన్న పాండ్యరాజు పాదాల కింద భూకంపం వచ్చినంతగా కంపించిపోయాడు. వద్దు స్వామి, మేము చేసుకున్న ఏ పాపము ఏ శాప ఫలితము చల్లని తల్లి కరుణారస సౌందర్య లహరి అయిన మా మీనాక్షి తల్లి రాత్రి సమయాల్లో తామస శక్తిగా మారి కంటికి కనిపించిన ప్రాణినల్లా బలి తీసుకుంటున్నది. అందుచేత అంతఃపురంలోనే మీ ధ్యానానికి ఏ భంగం రాని విధంగా సకల ఏర్పాట్లు చేయిస్తాను. మీరు ఆలయంలోకి రాత్రివేళ అడుగు పెట్టద్దు. అసలు అంతఃపురం నుండి బయటకు ఎవరూ వెళ్ళరు. పొరపాటుగా బయటకు వస్తే వారు మరునాటికి లేనట్టే లెక్క అని పాండ్యరాజు వేడుకున్నాడు. ఆది శంకరాచార్యులు పాండ్యరాజును శతవిధాల సమాధానపరిచాడు. సన్యాసులకు గృహస్థుల భిక్ష స్వీకరించే వరకే ఉండాలి, కానీ తర్వాత వారు గృహస్థుల ఇంట ఉండరాదు. మేము ఆలయంలోనే ఉంటాము.
జగన్మాత అయిన మీనాక్షి అమ్మవారిని మనసారా ధ్యానం చేసుకుంటే తప్ప నాకు సంతృప్తి కలగదు, అడ్డు చెప్పొద్దు అన్నారు. పాండ్యరాజు హతాశుడైపోయాడు. దేవి తేజస్సుతో వెలిగిపోతున్న ఈ యువ బ్రహ్మచారిని ఇక చూడ ఇక చూడనేమో అని పాండ్యరాజు ఆవేదన చెందాడు. ఆది శంకరాచార్యను ఆలయంలోకి తీసుకువెళ్ళి తిరిగి అంతఃపురానికి వెళ్ళాడు. పాండ్యరాజుకు ఆ రాత్రి నిద్రలేదు. ఆ యువ సన్యాసిని అమ్మవారు బలు తీసుకుంటుందేమో, ఆ పాపం తన తరాలకు పట్టి పీడిస్తుందేమో అని నిద్ర రాక అటు ఇటు పచార్లు చేయసాగాడు. రాత్రి అయ్యింది. గర్భగుడికి ఎదురుగా ఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకుని ఆది శంకరాచార్య ధ్యానంలో కూర్చున్నాడు. మరకత శ్యామ అయిన ఆ తల్లి ఆయన మనోనేత్రాల ముందు ప్రత్యక్షమై భృగుటి మధ్య నిలిచి సహస్రారంలో ఆసీనురాలై చంద్రకాంతి వంటి వెలుగులో సుధా వర్షధార కురిపిస్తోంది. ఆ సమయంలోనే ఆలయంలోని గంటలన్నీ వాటంతటవే మోగసాగాయి. ఆలయంలో అన్ని వైపులా దీపారాధనలోని వెలుగులు దేదీప్యమానంగా వెలగసాగాయి. గర్భగుడిలో మరకతశిల అర్చనామూర్తిలో చైతన్యం వచ్చి అమ్మవారు మెల్లగా పీఠం నుండి లేచి నిల్చుంది. పాదమంజీరాలు గల్లు గల్లుమన్నాయి. సుందరేశ్వరుని వైపు తిరిగి వినమ్రంగా నమస్కరించినది. కర్ణతాటంకాలు ధగధగా మెరుస్తుండగా ఆమె ధరించి ఉన్న ఎర్రని నీలిరంగు పట్టుచీర, బంగారు జరీ అంచులకు కుచ్చెళ్ళు నేలపై జీరాడుతూ పొడమి తల్లికి స్వాంతన చెప్తున్నట్టుగా కోటి వెన్నెలలు రాసిబోసినట్టున్న చిరునవ్వుతో ఆ తల్లి గర్భగుడి ద్వారం వద్దకొచ్చి లిప్త కాలమాగింది. ఎదురుగా విశాలమైన మండపంలో ధ్యాన సమాధిలో ఉన్న యువయోగి ఆమె విశాల నయన దృష్టి పథంలోకొచ్చాడు. ఎవరితడు? ఈ అద్భుత తేజస్సేమిటి? నుదుట విభూది రేఖలు, అందులో కుంకుమబొట్టు, మెడలో రుద్రాక్షమాలతో బాలా శివునిలా ఉన్న ఆ యోగిని చూస్తుంటే తనలో మాతృ మమత పెళ్ళెబుగుతున్నదేమిటి? ఈ వేళప్పుడు ఆలయంలో ఉన్నాడేమిటి అనే ఆశ్చర్యం కలిగింది. క్షణకాలమే ఇదంతా గర్భగుడి గడప దాటిన ఆ తల్లిపై ఒకానొక ఛాయారూప తపస్సు ఆవరించుకుంది. ఆమెలో సాత్విక రూపం అంతరించి తామసిక రూపం ప్రాణం పోసుకుంటోంది. మరకత శ్యామ కాస్త కారుమబ్బు రంగంలోకి మారి భయంకర దంష్ట్రా కరాళ వదనంతో దిక్కులను సైతం మృంగివేసే భయంకరమైన చూపులతో అడుగు ముందుకేస్తోంది మహాకాళి స్వరూపంలా. ఇందాక తల్లి ఆకారంలో గర్భగుడిలో సాక్షాత్కరించిన సమయంలోనే ఆదిశంకరులు ధ్యాన సమాధి నుండి మేల్కొని మహాలావణ్య సేవధిని కళ్ళారా చూశాడు. ఆయన హృదయంలో స్తోత్రం కవిత్వం రూపంలో సురగంగల ఉరకలు వేసింది. ఆమె తామస రూపంగా మారినప్పటికీ ఆయనను ఆ తల్లి మనోజ్ఞ రూపంగానే కనిపిస్తోంది. కన్నతల్లి అందమైనదా కాదా అనుకోరు కదా. కన్నతల్లి అంతే. అప్రయత్నంగా ఆయన స్తోత్రం చేశాడు. అడుగు ముందుకేస్తూ ఆయనని కబళించాలని వస్తున్న ఆ తామసమూర్తికి ఆ స్తోత్రం అమృతపు జల్లుల్లా చెవులకు సోకింది. దంష్ట్రాకర వదనంలో రేఖామాత్రపు చిరునవ్వు ఉదయించింది. స్తుతిస్తున్న ఢింభకుని భక్తి పారవస్యానికి ఆశ్చర్యపోయింది. అతని ఆత్మస్థైర్యానికి తపశ్శక్తికి ఆశ్చర్యంగా చూసింది. నిజానికి సమయంలో తన వదనంలోకి శలభంలా వెళ్ళిపోవాల్సిన వాడు మృంగటానికి బుద్ధి పుట్టడం లేదేమిటి? అర్ధ నిమిళితాలైన కన్నులతో భక్తి పారవస్యంతో వజ్రాసనం వేసి కూర్చుని
sto స్తోత్రం చేశాడా యువయోగి పుంగవుడు. భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం. ఆ యువయోగిలోంచి కవిత్వ గంగాఝరిగా పొంగి పొరలి వస్తోంది. జగజ్జనని తుళ్ళి పడింది. తామస భావంతో నిండిపోయిన ఆమె హృదయంలో ఒకానొక సాత్విక తేజ కిరణం తటాలున మెరిసింది. ఆహా, తన శక్తిపీఠ స్థానం ఎంత అద్భుతంగా చెప్పాడు ఈ యువకుడు. అవును, తాను త్రికోణ బిందు రూపిణి, శ్రీచక్రరాజ నిలయ, సహస్రారమనే మహా పద్మములో శివశక్తి రూపిణిగా పరాశక్తిగా ఉండే తన ఉనికిని ఎంత చిన్న శ్లోకంలో ఎంత చక్కగా వర్ణించి గుర్తు చేశాడు. మరి తనలో ఈ తామస భావాలేమిటి? తన సృష్టిని తానే కిరాతకంగా హింసించే ఈ భావనలేమిటి? ఆలోచనలో పడింది అమ్మవారు. ఆదిశంకరుల ముఖ కమలం నుండి సురగంగలా వచ్చిన స్తోత్రం తరంగాలుగా ఆమె కర్ణ తాటంకాలను దాటి, కర్ణ పుటలను దాటి ఆమె ఆలోచనల్లో సుడులు తిరుగుతుంది. ఏమిటిది? ఇతడు వసిన్యాది వాగ్దేవతలకు మరో రూపమా? ఏమి పద లాలిత్యము, ఏమి కవిత్వము, ఏమా కంఠస్వరము, ఏమి భక్తి తత్పరత, ఏమి వర్ణన! శ్రీచక్రరాజంలోని నవావరణల్లోనూ దేవతాశక్తి బృందాలు, అణిమాది అష్టసిద్ధులు ఈ యువయోగికి కరతలా మలకము అనుకుంది అమ్మవారు. ఎవరినైనా నీవు నా దారికి అడ్డుగా కూర్చున్నావేమిటి? నేను ఈ సమయంలో సంహార కార్యక్రమం చేపట్టాను. నిన్ను చూచి నీ స్తోత్రానికి ముగ్ధురాలనే క్షణకాలం ఆగానంతే. నీవు తొలగు. నిజానికి నీవి పాటికి నాకు ఆహారం కావలసిన వాడివి. నీ వాక్కు నన్ను ఆకట్టుకున్నది అన్నది జగజ్జనని వాత్సల్యపూరిత సుధా దృక్కులతో ఆదిశంకరాచార్య వైపు చూస్తూ. ఆదిశంకరులు సాష్టాంగ దండ ప్రమాణం చేశాడు. అంబా శాంభవి చంద్రమౌళి రబల కాత్యాయని సుందరి గంగాఝరిలా సాగిందా స్తోత్రం. తల్లి తల పంకించింది. నవ విద్రుమ బింబశ్రీ శ్రీన్యత్కారి రదనచ్చద పగడము దొండపండు కలగలిపిన ఎర్రని రంగు గుర్తుకు తెచ్చే ఆమె పెదవులపై వెన్నెల లాంటి నవ్వు వెల్లివిరిసి శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల అన్నట్టుగా ఆ తల్లి పలువరస ఆ నవ్వుల్లో తళుక్కుమని మెరిసింది. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర అన్నట్టుగా తాంబూల సేవనంతో ఆ సువాసన దిగంతాలకు వ్యాపించింది. సరస్వతీదేవి వీణ అయిన కచ్చపి మధుర నాదాన్ని మించే సుస్వర సుమధుర నాదంతో జగన్మాత ఇలా అన్నది. నీ స్తోత్రాలకు నీ భక్తికి మెచ్చాను. నీవు నీ కవిత్వం చిరస్థాయి అయ్యేలా ఆశీర్వదిస్తున్నాను. నీ నుంచి వచ్చిన ఈ స్తోత్రాలు నిత్యం పారాయణ చేయగలిగిన వారు శ్రీ చక్రార్చన చేసినంతటి ఫలం పొందుతారు. నీకు ఏ వరం కావాలో కోరుకో. ఆ వరంను ఇచ్చి నేను నా సంహార కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగిస్తాను. నిన్ను సంహరించక అనుగ్రహించడమే నీకు ఇచ్చే పెద్ద వరముగా భావించు అన్నది కించిత్ అహం ప్రదర్శిస్తూ. తామస భావంతో ఉన్న అమ్మవారు ఆదిశంకరులు క్షణం జాగు చేయలేదు. బాల్యంలో తెలిసి తెలియని వయసులోనే నేను సన్యసించాను తల్లి. నా పేరు శంకరుడు. దేశాటనంతోనూ వేదాంతాలకు భాష్యాలు వ్రాయడంలోనూ ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. బాల్యావస్థ దాటిపోయి యవ్వనం వచ్చేసింది. ఇది కూడా ఎంతకాలం తల్లి? కానీ నా హృదయంలో నా బాల్య కోరిక ఒకటి మిగిలిపోయింది. అది శల్యంలా నన్ను
అప్పుడప్పుడు బాధిస్తుంటుంది అన్నాడు వినమ్రంగా. ఆది శంకరాచార్య ముల్లోక జనని ముగ్ధ మనోహరంగా నవ్వింది. ఏ కోరికైనా తీర్చగల సమర్థురాలిని నీ నీ తల్లిని, జగజ్జననిని నేనుండగా నీకేమి కొరత నాయనా? అడుగు. నీ కోరిక తీర్చి నేను నా సంహార కార్యక్రమానికి వెళ్ళిపోతాను అన్నది. ఇంకా ఇంకా ఆమెలో తామసిక వాసన బలం తగ్గలేదు. పసితనపు అమాయకత్వం వదలని ఆ యువకుని కోరికను మందస్మిత భారపూర మజ్జత్ కామేశ మానస అన్నట్టుగా పక్కున నవ్వింది. సౌందర్య సౌందర్య లహరిగా భాషిస్తున్నదా నవ్వు. అమ్మా, నాతో పాచికలాడతావా అని పసిపిల్లాడు అడిగినట్టుగా అడిగాడు బాలశంకరుడు. తప్పక ఆడతాను నాయనా. నీ స్తోత్రంతో, నీ భక్తితో, నీ వినయంతో నీ పట్ల అపార మాతృవాత్సల్యం పెళ్ళిబుకేలా చేశావు. మరి ఆట అన్నాక పందెమంటూ ఉండాలిగా. నీకు తెలుసో తెలీదో, పశుపతితో ఆడేటప్పుడు నేను ఒక నిబంధన పెడతాను. నేను ఓడిపోతే ఆయన ఆజ్ఞ మేరకు సంవత్సర కాలం నడుచుకుంటాను. నేనెప్పుడు ఓడిపోలేదనుకో. ఈశ్వరుడు ఓడిపోతే నేను వేసే ప్రశ్నలకు వివరంగా విసుక్కోకుండా సమాధానం చెప్పాలి. ఆ ప్రశ్నలు లౌకికమైనవి కావు. ఎన్నో వేదాంత రహస్యాలు ప్రాణికోటికి సులభతరం కావాలన్న పరోపకార ధ్యేయంతో ప్రశ్నిస్తాను. ఆజ్ఞ ఏర్పడితే అట్లా ఏర్పడినవే ఎన్నో దేవీ దేవతా స్తోత్రాలు, కవచాలు, సహస్ర అష్టోత్తర శతనామ స్తోత్రాలు. మరి నీ పందెమేమిటి నాయనా అన్నది జగజ్జనని. ఆమెలో పశుపతిని పాచికలాటలో ఓడించే తన నైపుణ్యం తాలూకు కించిత్తు అహం తొణికిసలాడుతోంది. ఇదంతా గమనిస్తున్న సుందరేశ్వరుడు నిశ్శబ్దముగా లోపల నవ్వుకున్నాడు. ఆమె గెలుపు, తన ఓటమి ఎవరి కోసం? లోక కళ్యాణం కోసం. మౌన ముద్రల్లో ఉన్న సుందరేశ్వరుని జటాభాగం నుండి ఒకానొక కాంతికిరణం మెరుపులా వచ్చింది. అది ఆది శంకరునిలో ప్రవేశించటం వల్ల ఆ తల్లి గమనించలేదు. ఆదిశంకరుల శరీరం, హృదయం క్షణకాలం దివ్యానుభూతికి లోనయింది. శివ, పరమేశ్వర, తల్లితో అలా ఆడే ఆటలో పందెంగా ఏమి కోరాలో వాక్కు ప్రసాదించు సుందరేశ్వర అనుకున్నాడు లోపల. అది భావన రూపంగా పరమశివుని నుండి అందింది. పందెమేమిటి నాయనా అని మళ్ళీ అడిగింది అమ్మవారు. ఈ యువకునితో పాచికలాడి అతన్ని ఓడించి తన నైపుణ్యాన్ని సుందరేశ్వరునికి కూడా తెలియచేయాలి అనే ఉబలాటం ఆమెలో వచ్చేసింది. తల్లి, నేను సన్యాసిని. నాకు ధన, కనక, వస్తువు, వాహనాలేవీ అక్కర్లేదు. ఒక వాగ్దానాన్ని పందెపు పణంగా నేను పెడితే నీకు అభ్యంతరమా తల్లి అన్నాడు శంకరాచార్య. తప్పకుండా, నీ వాగ్దానం ఏమిటో చెప్పేసేయి అన్నది వాత్సల్యం నిండిన చిరునవ్వుతో జగన్మాత. బహుశా మరింత కవితాశక్తి ప్రసాదించమని, అది మహారాజులు మెచ్చి మహాకీర్తి రావాలని కోరుతాడని ఊహించింది. తల్లి, నీవు కరుణామయివి. నీవు తామస శక్తివై ఈ సంహార కార్యక్రమం చేయడం నాకు బాధగా ఉంది. ఆటలో నీవు ఓడిపోతే ఈ సంహార కార్యక్రమం ఆపేసి అందరినీ కాపాడాలి. నేను ఓడితే మొదటగా నేనే నీకు ఆహారం అవుతాను అన్నాడు దృఢచిత్తంతో ఆది శంకరాచార్య. జగన్మాత నవ్వింది. నిన్ను ఆహారంగా తీసుకోను నాయన. నేను ఓడిపోతే నీ మాట ప్రకారం నేను ఈ సంహార కార్యక్రమం ఆపేస్తాను, సరేనా అన్నది. ఆమెలో తానెన్నడూ ఓడిపోననే దృఢ విశ్వాసం నిండుగా ఉంది.
పశుపతినే ఓడించే తనకు ఓటమి రాకూడదు. ఈ యువకుని నిరుత్సాహపరచకూడదు. గెలుపు అతడికే లభిస్తుంది అనిపించేలా మెల్లిగా ఆడుతూ చివరల్లో ఓడించి తన సంహార కార్యక్రమం కొనసాగించాలని ఆలోచించింది. ఆది శంకరాచార్య భక్తితో మొక్కాడు. తల్లి, దివ్య మహిమలు గల పాచికలు నీవే సృష్టించు. నేను కోరిన పందెం నాకు పడేలా ఆ పాచికలలో నీ మహత్యం నింపు. నేను ఆటలో అన్యాయమాడను, అసత్యం పలకను. నీవు నాతో పాటు ఈ విశాల మండపంలో కూర్చోనవసరం లేదు. నీ గర్భగుడిలోని ఉన్నతాసనం మీద కూర్చోమ్మా అన్నాడు. ఏమిటి నాయనా ఆలోచిస్తున్నావు? ఆట మొదలుపెట్టు. పాచికలు నీవే మొదట వేయి. చిన్నవాడివి, నీవు మొదట ఆడడమే న్యాయం అన్నది మీనాక్షి అమ్మవారు. ఆమె హృదయంలో మాత్రము సుందరేశ్వర, నీ అర్ధాంగిని, నాకు ఓటమి ఉండకూడదు. నీ దగ్గరే నేను ఓటమి నేనాడు చూడలేదు. ఈ బిడ్డ దగ్గర ఓడిపోతే నాకు చిన్నతనంగా ఉంటుంది. మరి మీ ఇష్టం అన్నది. సుందరేశ్వరుడు చిరునవ్వుతో ఆశీర్వదించాడు. ఆదిశంకరులు, తల్లి, నీవు సృష్టించిన దివ్య పాచికలు ఈ క్షణాన నా చేతిలో ఉన్నాయి. నీలోని దివ్యత్వం నాలోకి వచ్చినట్టే కదా. ఈ భావనే నన్ను పులకింప చేస్తోంది. అమ్మా జగన్మాత, ఇంతటి అదృష్టం ఎంతటి యోగులకు దక్కుతుంది? మళ్ళీ ఈ అవకాశం రాదు. పశుపతితో తప్ప మరెవరితోనూ పాచికలాడని తల్లివి. సాధారణ మానవుడినైనా నాతో ఆడటానికి అంగీకరించావు. అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమాన కాలం చాలా విలువైంది, మహత్తరమైంది. నీ లలితా సహస్రనామంలోని కొన్ని నామాలు, వాటి అర్థాలు ఆలోచిస్తూ ఈ క్షణాలకు ఒక అద్భుతమైన పవిత్రత, ప్రయోజకత కూడా చేకూర్చుతుంటాను. నీ నామాలు పలుకుతూనే ఆడతాను. అభ్యంతరమా తల్లి? అలాగని ఆటలో ఏ మరుపాటు చూపను. సాక్షాత్తు గురు రూపిణివైన నీవు తోపింప చేసే అర్థాలతో ఆ స్తోత్రం మరింత పూర్ణమవుతుంది అన్నాడు. భక్తితో పాచికలు చేతబట్టుకుని నమస్కరిస్తూ తన్మయురాలైంది ఆ తల్లి. సంఖ్యాశాస్త్రం ప్రకారం పావులు కదులుతూ ఉన్నాయి. సంఖ్యలకు, అక్షరాలకు అవినాభావ సంబంధం ఉంది. అమ్మవారికి ఆటలో ఆసక్తి పెరిగింది. ఇరువురి పావులు న్యాయబద్ధంగా కదులుతున్నాయి. తాటంక యుగడీభూత తపనోడుపమండల అన్నట్టు అమ్మవారు అతని న్యాయమైన ఆటకు తల ఊపుతోంది. ఆ తల్లి తాటంకాల కాంతి సూర్యచంద్రుల తేజో వలయాల్లాగా కనిపిస్తుండగా ఆదిశంకరాచార్య అమ్మవారిని స్తోత్రం చేస్తున్నాడు. విజయా విమలా వంద్య వందారు జనవత్సల అన్నాడు. తల్లి నవ్వింది. విజయం అంటే విజయం నాదే కదా నాయనా అన్నది ఆట మధ్యలో ఆపి కించిత్ గర్వంగా. విజయ పరంపర మనిషిలో అహం పెరిగేంతటి మత్తును కలిగిస్తుంది. సృష్టి స్థితి లయాలను నేను నిర్వహించగలనన్న గర్వంతో ఉన్న ఆ తల్లి నయనాల్లో, చూపుల్లో ఎరుపుదనం, అహం కనిపించాయి. విజయం నాదైనా నీదైనా రెండూ ఒకటే తల్లి. నీలో నుండి నేను ఉద్భవించాను. నాలో నీవున్నావు. ఒక నాణానికి బొమ్మ బొరుసులాగా జీవుడు దేవుడు ఉన్నారనుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందమ్మా. విజయపు అంచుకు చేరుకున్న వ్యక్తి
లెప్తపాటులో అపజయాన్ని చవిచూస్తాడు. విజయలక్ష్మి చివరి క్షణంలో ఎవరిని ఉద్ధరిస్తుందో అదే విజయ రహస్యం. అందుకే నీవు గుప్త యోగినివి, గుప్తతర యోగినివి. ఆ గోప్యాన్ని తెలుసుకోగలిగిన వారికి విజయమైన పరాజయము నీ శక్తి స్వరూపమే. ఆ పరాజయము ఎంతటి నిరాశనిస్తుందో అంతటి పట్టుదలనిస్తుంది. ఆ పరాజయం ద్వారా పొందిన అవమానం దైవం యొక్క పాదాలను పట్టుకునేలా చేస్తుంది. ఇది మాత్రం విజయం కాదా తల్లి అన్నాడు ఆది శంకరాచార్య భక్తి పారవస్యంతో. అమ్మవారికి మొక్కుతూ అమ్మవారు దిగ్భ్రాంతి చెందింది. గెలిపోటములు, ద్వంద్వాలు సర్వమొకటిగా చూడగల దివ్య అద్వైత స్థితికి చేరుకున్న ఈ యువకుడు కారణజన్ముడు. సర్వము బోధించగల సమర్థ గురువుగా రూపొందుతాడు. భవిష్యత్తులో లోపల అనుకోబోయిన అమ్మవారు వాత్సల్యము పెళ్ళుబికిరాగా పైకనేసింది. నాయనా, నీ ప్రతి అక్షరము ఒక కవిత్వమై, ప్రతి కవిత స్తోత్రమై, ఆ స్తోత్రం ప్రతిదీ శృతి సమ్మతమై, వేదవాణి అయి అలరారుగాక. నీవు వేసే పందెం నీవు వేయి. ఇద్దరి పావుల్ని న్యాయబద్ధంగా నేను కదుపుతాను. ఆ సుందరేశ్వరుని సాక్షిగా నేను కపటం మోసం చెయ్యను అన్నది అమ్మ. గెలిపోటములు జగన్మాతవైన నీ ఆధీనం కదా తల్లి అన్నాడు ఆది శంకరాచార్యులు. ఆలయంలో ఉన్న బంగారు గిన్నెలోని పసుపు, కుంకుమ, చందనపు పొడులతో అష్టారేఖల గడులు చిత్రించాడు. అమ్మవారి పాదాల వద్దున్న పుష్పాలను తన పావులుగాను, అమ్మవారి అలంకరణ సామాగ్రిలోని మంచిముత్యాలను అమ్మవారి పావులుగాను సిద్ధం చేశాడు. జగన్మాత సంతోషించింది. దివ్య పాచికలను సృష్టించింది. ఆ యువకునిలో ఆట పూర్తయ్యే వరకు నీ కోరిక మేరకు నేను నా స్థానంలో కూర్చుంటాను అంటూ గర్భగుడిలోకి వెనక్కి నడిచింది. ఆ సమయంలో సర్వ చరాచరకోటికి తల్లి అయిన ఆమెలో యువ యోగీశ్వరునిపై మాతృ మమత పెళ్ళుబికింది. ఎంత చిన్న కోరిక కోరాడి దింపకుడు ఓడించకూడదు అనే జాలి కూడా కలిగింది. పీఠం మీద ఆసీనురాలైన మరుక్షణంలో ఆమెలో ఇందాకున్న తామసభావం మాయమై నిర్మలత్వం వచ్చేసింది. ఆదిశంకరులు ఆమెలో కోరుకున్న మొదటి మార్పు ఇదే. తన స్తోత్ర శక్తితో అది సాధించాడాయన. మనసులో సుందరేశ్వరునికి మ్రొక్కాడు. పరమశివ, జగన్మాతతో ఆడుతున్న ఆట పర్యవసానం లోక కళ్యాణముగా మారేలా అనుగ్రహించు. గెలిపోటములు రెండు నీ దృష్టిలో సమానమైనవి. నీవు నిర్వికారమూర్తివి. ఈ ప్రాణికోటి హింస అమ్మవారి తామస శక్తి అన్నదాగాలి. అది ఆమె మాతృత్వానికే కళంకం. ఇది అర్థం చేసుకుని నీవు సాక్షిభూతినిగా ఉండి ఈ ఆట నడిపించు అని మనసారా ప్రార్థించాడు. వెంటనే అతని హృదయానికి
చందన శీతల శీతల స్పర్శ లాంటి అనుభూతి కలిగింది. అది ఈశ్వర కటాక్షమని అర్థమయ్యింది. ధన్యుడిని తల్లి, ధన్యుడిని. నా ప్రతి స్తోత్రంలో నీవు నీ శక్తి అంతర్లీనమై నిలిస్తే చాలు. ఆ బ్రహ్మ కీట జనని ఈ క్షణంలో నిర్వాణ షట్కారం అనే కవిత నాలో శ్లోక రూపంలో పెళ్ళుబికి వస్తోంది. నీ ఆశీస్సులతో ఆది కవిత్వంగా నా హృదయంలో రూపుదిద్దుకుంటుంది అంటూనే నిర్వాణ షట్కంలోని 5 శ్లోకాలు ఆసువుగా చెప్పేశాడు. ఆ అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాచ్చ సర్వత్రా సర్వేంద్రియాణి సదా సంగతం నైవ ముక్తిర్నబంధం చిదానందరూపం శివోహం శివోహం. రాచనగరంలో తెల్లవారుజాము అయింది. ఆ గుర్తుగా మేలుకొలుపున గారా మోగింది. మేలుకొలుపు నగారా మోగింది. అమ్మవారు తుల్లిపడింది. ఈ యువయోగి మధుర వాక్కుల్లో కాలమాగిపోయి త్వరగా జాము గడిచింది. తల్లి, ఇంకా కొద్దిగా ఆట ఉంది. నీవు విశ్వసాక్షినివి, సాక్షి వర్జితవు కూడా అని అన్నాడు. విశ్వానికి సాక్షిని నేను సాక్షి వర్జితను ఎలా అవుతున్నానో చెప్పగలవా అని అడిగింది జగన్మాత. అతని నోటి వెంట ఆ నామాలకు అర్థాలు వినాలనే కుతూహలంతో తల్లి రెప్పపాటు లేనప్పుడు సృష్టిని కాపాడటం, రెప్పపాటు జరిగినప్పుడు లయం జరగడం రెండు నీ ప్రక్రియలే కదమ్మా. సర్వ విశ్వానికి సాక్షివైన నీవు ప్రాణులకు కాలం తీరినప్పుడు నీ సువిశాల నయనాల నల్లని కనురెప్పలను సాక్షివర్జితవవుతావు. అలా చేయకపోతే ఈ సృష్టిలో నియమోల్లంఘన జరిగిపోతుంది. అవునా తల్లి అన్నాడు. ఎక్కడో కదలాడుతున్న ఒక మధురానుభూతి, ఆ మాతృ మమత ఈ యువకుని చూసినప్పటి నుంచి తనలో కలుగుతూనే ఉంది. తనతో 3 జాములు ఆడిన ఆట కేవలం వినోదమా? కాదు, ఇంకేదో కారణముంది. విఘ్నేశ్వరుడు షణ్ముఖునిలాగా ఏ జన్మలోనే తన బిడ్డ ఆట పూర్తి కాలేదీ రోజు సంహార కార్యక్రమం ఆగిపోయింది. తనలో తాను శక్తి మరుగై సాత్విక శక్తి నిండిపోయి అపార కరుణ జాలువారుతుంది. ఇక బ్రహ్మ ముహూర్త కాలం వస్తుంది. ఆలయ పూజారులు వస్తారు. అభిషేకాలు, పూజా విధులు నిర్వర్తిస్తారు. మరి కాసేపట్లో కాలాన్ని ఖచ్చితంగా అమలుపరిచే సూర్య భగవానుడు వస్తాడు. భానుమండల మధ్యస్థ తన స్థానం ఎంత మార్పు! ప్రతి ఒక్క రాత్రిలో ఈ యువకుడు ఏ మంత్రమేశాడో అమాయకత్వంతోనే ఆకట్టుకున్నాడు. తన ఆట కట్టివేశాడా? తీరా తను ఆట ఓడిపోదు కదా. పశుపతినే ఓడించగలిగిన తాను ఈ యువకుని చేతిలో ఓడిపోతే ఈ సంహార శక్తి ఆపెయ్యాలి అని మనసులో అనుకుంటూ ఇక ఆట మీద దృష్టి కేంద్రీకరించింది. క్షణకాలం భయ విఫలతతో చలించిన ఆమె యొక్క విశాల నయనాలు చూస్తూ ఆదిశంకరులు పూర్వకంగా నమస్కరించారు. అమ్మవారి కుండలిని యోగ శ్లోకాలు, సహస్రనామ స్తోత్రంలోనివి, పాయసాన్న ప్రియ త్వక్ స్థాపశ్లోక భయంకరి గానం చేస్తూ పావులు చకచక పాచికలు కదిపాడు.
అమ్మవారిలో పట్టుదల పెరిగి త్వరగా పెద్ద పెద్ద పందాలు పడేలా పాచికలను వేస్తోంది. దూరంగా శివభక్తులు వచిస్తున్న చమకాలు అమ్మవారి సుప్రభాత గానాలు ప్రారంభమయ్యాయి. ప్రతి పనికి ఒక నిర్దిష్ట సమయపాలన ఉండి తీరాలి. అదే ముక్తి పదానికి మొదటి మెట్టు. ఇదండి ఈనాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వీడియోలు కావాలంటే బెల్ ఐకాన్ని నొక్కండి. దీని రెండో పార్టు మళ్ళీ పెడతామండి.